ఫ్రెండ్స్, మా వీడియో మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆమె పేరు భారతి. చూసేవారికి చాలా మంచిదిలా కనిపిస్తుంది. మాటల్లో చాలా తెలివైనది. కానీ ఆమె మనసులో మాత్రం డబ్బు మీద ఆసక్తి ఎక్కువ. ఆమె భర్త కృష్ణమూర్తి న్యాయంగా ఉంటాడు. మనకు ఉన్నదానితో సంతోషంగా ఉండాలని అతని లక్ష్యం. కానీ భారతి మాత్రం ఎప్పుడూ ఇతర జీవితాలను చూసి పోల్చుకునేది. ముఖ్యంగా తన కూతురు ప్రియ పెళ్లి అయిన రోజు తర్వాత బియ్యంకుల ఇంటి ఆస్తి చూసిన రోజు నుంచి ఆమె మనసు పూర్తిగా మారిపోయింది. ప్రియ ఎంతో మంచి అమ్మాయి. చిన్నప్పటి నుంచే వినయం, గౌరవం నేర్చుకుంది. ఆమె పెళ్లి రోహిత్ అనే యువకుడితో జరిగింది. రోహిత్ తండ్రి సత్యమూర్తి గ్రామంలో గౌరవం ఉన్న రైతు. అతనికి చాలా ఎకరాల పొలం, 2 ఇళ్ళు, కొంత బంగారం కూడా ఉండేది. కానీ అతనికి గర్వం అసలు ఉండేది కాదు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ మనిషి నమ్మకం పోతే తిరుగు రాదు అనేది అతని నమ్మకం. పెళ్లి రోజు భారతి మొదటిసారి బియ్యంకుల ఇంటి స్థాయిని గమనించింది. పెద్ద ఇల్లు, కార్లు, బంగారం, ఆభరణాలతో తిరిగే వాళ్ళని చూసి ఆమె మనసులో ఆశ మొదలైంది. ఇంత ఆస్తి ఉన్న వాళ్ళకి మన ప్రియ కోడలుగా వెళ్తుంది. రేపు ఈ ఆశలో కొంతైనా మన చేతికి వస్తే మన జీవితం మారిపోతుంది అని కలలు కంటూ ఉండేది. ఆ రాత్రి పెళ్లి ముగిసిన తర్వాత భారతి తన భర్త కృష్ణతో మాట్లాడింది. ఏమండి, చూసారా ఎంత ఆస్తి ఉందో? కృష్ణ నవ్వుతూ, అది వాళ్ళ కష్టం భారతి, మనకెందుకు అన్నాడు. భారతి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకు? మన కూతురు అక్కడికి వెళ్ళింది కదా, రేపు ఆస్తి అంతా ఎవరికి వస్తుంది? కృష్ణ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. భారతి, మన కూతురిని డబ్బు కోసం పెళ్లి చేయలేదు. ఆమె సంతోషంగా ఉండాలని మనం చేశాం. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారా అండి? అందుకే మనం ఇంతవరకు మధ్య తరగతిలోనే ఉన్నాం అని భారతి అసహనంగా చెప్పింది. ఆ మాటలు విన్న కృష్ణ మనసు చాలా బాధపడింది. కానీ అతను మౌనంగా అలా ఉండిపోయాడు. రోజులు గడిచాయి. ప్రియ తన అత్తింట్లో చాలా ఆనందంగా ఉండేది. అత్త సావిత్రమ్మ కూడా ఆమెను కూతురులా చూసేది. రోహిత్ ప్రియాను ఎంతగానో ప్రేమించేవాడు. ప్రతి వారం ప్రియ తన తల్లికి ఫోన్ చేసి అక్కడ విషయాలు చెప్పేది. అమ్మ, ఇక్కడ అందరూ చాలా మంచివాళ్ళు అని ఆనందంగా చెప్పేది. కానీ భారతి మాత్రం ప్రతి మాటలో ఆస్తి గురించే అడిగేది. ఇంటికి సంబంధించిన పేపర్లు ఎక్కడ పెట్టుకున్నారో తెలుసా? నీ మామగారికి ఎంత పొలం ఉంది? రోహిత్ పేరు మీద ఏమేమి ఉన్నాయి? ప్రియ ఆశ్చర్యపోయింది. అమ్మా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? నీకెందుకు అసలా అని అడిగింది. భారతి వెంటనే మాట మార్చింది. అలా తెలుసుకోవాలని అడిగాను. కానీ ప్రియకు కొంచెం అనుమానం మొదలైంది. ఒకరోజు భారతి తన భర్తతో మళ్ళీ అడిగింది. కృష్ణ, మనం ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఏం ప్లాన్ అని అడిగాడు కృష్ణ. సత్యమూర్తి గారి దగ్గర చాలా ఆస్తి ఉంది. వాళ్లకు ఒక్కడే కొడుకు. రేపు అంతా రోహిత్దే అవుతుంది. సత్యమూర్తి దగ్గర చాలా ఆస్తి ఉంది. వాళ్ళకు ఒక్కడే కొడుకు. రేపంతా రోహిత్దే అవుతుంది. మనం ప్రియాని ఒత్తిడి చేస్తే కొంచెమైనా మన చేతికి వస్తుంది కదా డబ్బు అని కృష్ణకి చెప్పింది. ఆ మాట విన్న కృష్ణకి చాలా కోపం వచ్చేసింది. అక్కడి నుంచి లేచి, చాలు భారతి, నువ్వు మాట్లాడేది వింటుంటే భయం వేస్తుంది. డబ్బు కోసం బంధాలను వాడుకోవడం పాపం. భారతి చిన్న నవ్వింది. ఈ కాలంలో తెలివిగా ఉండాలి, లేకపోతే జీవితం అంతా పేదవాడిగానే ఉంటాం. ఆ రాత్రి కృష్ణకి నిద్ర పట్టలేదు. డబ్బు మనిషిని ఇంతగా మార్చేస్తుందా అని బాధపడ్డాడు. ఒకరోజు భారతి మాత్రం తన ప్లాన్ మొదలుపెట్టింది. ప్రతి వారం ప్రియా ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టింది. అక్కడ అందరితో ఎంతో ప్రేమగా నటించడం ప్రారంభించింది. సావిత్రమ్మకి చీరలు కొనిపెట్టేది. సత్యమూర్తికి మందులు తీసుకెళ్లేది. సత్యమూర్తి ఒకరోజు తన భార్యతో అన్నాడు, ప్రియ అమ్మ చాలా మంచిదమ్మా, ఎంత ప్రేమగా చూసుకుంటుందో. అది విన్న సావిత్రి కూడా నవ్వింది. అవునండి, చాలా పద్ధతిగా ఉన్నారు, చాలా మంచి ఆవిడ, మనకి మంచి కుటుంబం దొరికింది అని చెప్పుకుంటూ ఉన్నారు. అది విన్న భారతి లోపలే ఆనందపడింది. ఇలా నమ్మకాన్ని పెంచుకుంటూ ఉంది.
ఒకరోజు భారతి ప్రియాతో ఒంటరిగా మాట్లాడింది. ప్రియా, నీ మామగారికి వయసు అవుతుంది, ఆస్తి విషయం ఎప్పుడు తెలుసుకుంటావు అని ప్రశ్నించింది. ప్రియ ఆశ్చర్యంగా చూసింది. అమ్మ, వాళ్ళు ఉన్నారు కదా, అది నీ అమాయకత్వం. రేపు ఏదైనా జరిగితే కనీసం రోహిత్ పేరు మీదైనా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పు. అమ్మ, నాకు ఇవన్నీ అవసరం లేదు. భారతి కళ్ళల్లో చాలా కోపం మెరిసిపోతుంది. నీకు అవసరం లేకపోయినా జీవితానికి అవసరం ఉంటుంది. ప్రియ ఆ రోజు చాలా బాధపడింది. అమ్మ ఎందుకు ఇలా మారిపోయిందని ఆలోచనలో పడిపోయింది. కొన్ని రోజుల తర్వాత సత్యమూర్తికి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ వార్త విన్న భారతి వెంటనే అక్కడికి చేరుకుంది. బయటకు చూస్తే వారికి చాలా బాధపడుతున్నట్లు కనిపించింది. కానీ లోపల మాత్రం మరో ఆలోచన. హాస్పిటల్ డోర్ పక్కన ఆమె కృష్ణతో మెల్లగా చెప్పింది, ఇదే సరైన సమయం. కృష్ణ షాక్ అయ్యాడు. ఏమంటున్నావు? ఇప్పుడు రోహిత్ని ఒప్పించి ఆస్తి పేపర్లు మార్చేయాలి. ఆ మాట విన్న కృష్ణ గట్టిగా అరిచాడు. నీకు బుద్ధుందా? మనిషి ప్రాణం మీద ఉన్నప్పుడు ఏంది ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? అరుస్తూ లేచాడు. ఆ మాటలు విన్న ప్రియ కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతున్నాయి. ఆమెకి మొదటిసారి తన తల్లి అసలు రూపం కనిపించింది. అమ్మ, నువ్వు ఇలా ఎలా ఆలోచిస్తున్నావని ఏడ్చింది. భారతి మాత్రం నెమ్మదిగా, నేను నీ భవిష్యత్ కోసమే ఆలోచిస్తున్నాను అంది. ప్రియా గట్టిగా చెప్పింది, ఇది భవిష్యత్ కాదమ్మా, ఇది నీ ఆశ. ఆ మాట విన్న భారతికి బాధ కూడా అనిపించలేదు. అహంకారం అస్సలు తగ్గనే లేదు. ఇంకా పరిస్థితిని తన వైపే తిప్పుకోవాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు రోహిత్ దగ్గరికి వెళ్ళి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. బాబు, నీ నాన్న ఆరోగ్యం చూస్తే చాలా భయంగా ఉంది. కనీసం ఆస్తి విషయాలు క్లియర్ చేసి అందరికీ మంచిది. రోహిత్ ఆమె వైపు ఒక్కసారిగా చూశాడు. అత్తయ్య, మా నాన్న ఇంకా బతికే ఉన్నాడు. ఆ మాటతో భారతి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆయన బతికుండగానే ఆస్తి గురించి మాట్లాడడం నాకు నచ్చలేదు అని రోహిత్ వెళ్ళిపోయాడు. భారతి ముఖం ఎర్రగా అయిపోయింది. మొదటిసారి ఆమె ప్లాన్ విఫలమైంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2 అయితే ఇంకో వీడియోలో వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.